నమస్తే అండి. డిపిఎం ఎలిజర్ గారి ఆదేశాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వెంకట అప్పారావు గారు రైతు గారిని ఈ రోజు కలవడానికి కాకినాడ జిల్లా జలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామం రావడం జరిగిందండి. ఈయన ప్రతి రైతుకి ఆదర్శవంతమైన రైతు కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకున్న 3 ఎకరాల్లో కూడా ప్రకృతి వ్యవసాయం గత 5 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఒక్కసారి మనం చూసినట్లయితే ఈయన ప్రకృతి వ్యవసాయానికి కావాల్సిన ప్రతి పద్ధతి కూడా ఆయన చేస్తారో, దానికి కావాల్సింది ప్రతిదీ కూడా సిద్ధం చేసుకొని ఎప్పటికప్పుడు రెడీగా పెట్టుకుంటారండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేశీయ ఆవులండి, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. దేశీయ ఆవుల్ని ఉపయోగించి వాటి యొక్క పేడ మూత్రంతో ఘనజీవామృతం అలాగే ద్రవజీవామృతం కూడా తయారు చేసి ఎప్పటికప్పుడు రెడీగా పెట్టుకుంటారు. ఒక పక్క ఘనజీవామృతం తయారు చేసిన ఆ పొడిని చక్కగా సంచుల్లో పెట్టుకున్నారు. అదే కాకుండా 3 ఎకరాలకి సరిపోయే విధంగా కూడా ఇక్కడ ఘనజీవామృతం అనేది తయారు చేసుకుంటున్నారు. ఒకసారి మనం ఆయన మాటలో ఎన్ని సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, ఎలాంటి పద్ధతిలో ఆయన అవలంబిస్తున్నారు, ఏ పంటలు వేశారు అన్నది కూడా ఆయన మాటలో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కూడా ఆయనకి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారండి. ఒకసారి మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. నమస్తే అండి, మీరు ప్రకృతి వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నమస్తే అండి, మాది ఎర్రవరం గ్రామం అండి. మేము ప్రకృతి వ్యవసాయం 2018 నుంచి 5 సంవత్సరాలు చేస్తున్నామండి. అరటి తోట, వరిసేను చేస్తున్నామండి. దానికి జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలు చేస్తున్నామండి. ఇంకా వేరే ఏమండి, వీటితో మేము పండించామండి. ఈ 2018 నుంచి కూడా ఈ ఆవులతో మేము పోషకాలు చేస్తున్నామండి. 2018 నుంచి కూడా మీరు చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఏ పంటలు వేస్తారన్నారండి? అరటి తోట, వరిసేను అండి. అరటి తోట, వరిసేను. మీరు అరటి తోటలో అంతర పంట కింద వేరే పంట కూడా పండిస్తున్నారని చెప్పారు. నూజెని వేసామండి. నూజెని కూడా పండిస్తున్నారు. ఓకే అండి, ఈ రోజు మీరు ఘనజీవామృతం అనేది తయారు చేస్తున్నారు కదా, ఇది ఎలా తయారు చేస్తున్నారో, మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఘనజీవామృతంలో 2 కేజీలు బెల్లము, 2 కేజీలు శనగపిండి, తగినంత మూత్ర వేసి దాన్ని కలిపి ఉండలు చేసి చెతగొట్టి బత్తల్లో కొట్టి అవసరం వచ్చిన టైంకి వేసుకుంటున్నామండి. 3 నెలలు నిల్వ ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడు మీ పక్కనే చుట్టుపక్కల కూడా కొంతమంది ఎరువులతో వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళకి మీకు కంపేర్ చేసుకుంటే ఏ విధంగా దిగుబడి ఉంది? వాళ్ళకి మాకు ఎంతగా దిగుబడి ఉందండి. వాళ్ళకి 30 పండితే మనకు 10 పండుతుంది ధాన్యం. దానివల్ల మనకి ఇబ్బంది లేదు. ఆ విధంగా దానివల్ల పెట్టుబడి తక్కువ అవుతుంది కదా మనకి. దానివల్ల మేము దీన్ని పండుతున్నామండి. ఓకే అండి, మీరు ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన వాళ్ళ ధరతో పోల్చుకుంటే మీకు ఎక్కువ లాభం ఏమైనా రావడం జరుగుతుందా అమ్మితే బయట? వస్తుందండి. మేము మాకు ఎకరం 75 కేజీలు వస్తాయండి. 2200, 2300 అమ్మండి సంవత్సరం. టీలు మామూలు వీళ్ళు బట్టి అమ్ముతాం. ఓకే అండి, మీరు ప్రతి సంవత్సరం కూడా ఘనజీవామృతం కానీ అలాగే నియమాస్త్రం, అగ్నాస్త్రం ఇలాంటి చాలా రకాలు మీరు తయారు చేస్తున్నారని మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది చెప్పడం జరుగుతుందండి. ఈ రోజు మీరు ఇప్పుడు ఘనజీవామృతం తయారు చేస్తున్నారు కదండి, ఇలాగే మీరు ప్రతి సంవత్సరం మీరు పంట వేసుకుంటే ముందే ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటారా? ఎప్పటి నుంచో రెడీ చేసి పెట్టుకుంటామండి. అవసరానికి టైం వస్తే చేసుకుంటామండి. ఓకే అండి, మీకు దేశీయ ఆవులు ఎన్ని ఉన్నాయండి? మాకు 2 ఆవులు ఉన్నాయండి. 2 ఆవులు ఉన్నాయి. 2 ఆవులతో కూడా మీకు 3 ఎకరాలు చేసుకోవడానికి సరిపోవడం ఇంకా బయట ఇస్తామండి. బయట కూడా మీరు అమ్ముతున్నారు. ఓకే అండి, ఈ రోజు ఇక్కడ ఘనజీవామృతం అనేది ఎన్ని కేజీలు అనేది చేస్తున్నారండి? 100 కేజీలు పేడండి, 4 కేజీలు, 2 కేజీలు శనగపిండి, 2 కేజీలు బెల్లం, తగినంత మూత్ర వేసి కలిపి ఉండలు చేసి 7 రోజులు నీళ్ళలో ఆరబెట్టి దాన్ని మళ్ళీ గుండ చేసి బత్తాలు పడతామండి. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. మిగతా రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం చెయ్యాలని మీరేనా అనుకుంటున్నారా? చెయ్యాలని అనుకుంటున్నాను, కానీ వాళ్ళు ఇంకా దగ్గర వస్తున్నారు కానీ పనులు చేస్తలేదు. ఓకే అండి, చేయడం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది అంట. ఉపయోగపడుతుంది. ఓకే అండి, మీరు ప్రకృతి వ్యవసాయం చేయమని మీ ద్వారా ఏమన్నా మాకు సందేశం ఏమైనా ఇస్తారా రైతులందరికీ? మా పక్క రైతులు కూడా మేము చేసే వ్యవసాయం ఆస్తి పెట్టి మమ్మల్ని అడుగుతున్నారు. మేము వాళ్ళకి సహకారం చేస్తున్నామండి. జనజీవామృతం, ద్రవజీవామృతం, మామూలుగా జీవామృతం మొత్తం అన్ని వాళ్ళకి పేడతో శుద్ధ ఇస్తున్నామండి. కొంతమంది చేస్తున్నారండి. అలాగా రైతులు కూడా చేసి ఆ పద్ధతిలో వస్తున్నారండి. ఇప్పుడు ఇంక 2-3 సంవత్సరాలు బాగా మారచ్చు. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు సార్ మీకు.